గుడ్ మార్నింగ్ తెలంగాణ. దిస్ ఈజ్ రాజేష్ శర్మ. అధికారాంతమున అని మహాభారతంలో విదురుడు ఒక పద్యం చెప్తాడు. ఇప్పుడు అదే నిజమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో. అధికారంలో ఉన్నప్పుడు చేసుకున్న నిర్ణయాలు కావచ్చు, తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అదే రకంగా చేసిన కార్యక్రమాలు కావచ్చు, ఒక్కటొక్కటి అధికారం కోల్పోయిన తర్వాత చుట్టుముడుతూ ఉంటాయి. అదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అదే పరిస్థితి కనిపించింది. అది ఎన్నికల ఫలితాల మీద ప్రభావం చూపించిన పరిస్థితి. అధికారంలో కొనసాగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతి ఘోరంగా ఓడిపోయిన పరిస్థితి. ఇక తెలంగాణ విషయానికి వస్తే మొన్నటి వరకు 9.5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ చుట్టూ ఒక్కటొక్కటి కేసు చుట్టుముడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి కమిషన్ ఆయనకు నోటీసులు సర్వ్ చేసింది. వెంటనే దానికి సంబంధించిన విచారణకు హాజరు కావాలని, అదే రకంగా వివరణ ఇవ్వాలని కోరిన పరిస్థితి. అయితే తనకు జూలై 30 వరకు సమయం కావాలని కేసీఆర్ కోరినా కూడా అంత సమయం లేదు. జూన్ 15వ తేదీ కల్లా మీ విచారణకు రావాలి, లేదంటే దానికి సంబంధించిన వివరణ ఇవ్వాలి అని చెప్పి కమిషన్, ఎంక్వైరీ కమిషన్, జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి. ఓవరాల్గా కేసీఆర్ చుట్టూ ఒక్కటొక్కటి ముసురుకుంటున్నాయా మేఘాలు అన్న మీనింగ్ కనిపిస్తుంది, అన్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఇవాళ దినపత్రికల్లో దానికి సంబంధించిన హైలైట్సే ప్రధానంగా కనిపిస్తున్నాయి. దాంతోపాటు మొన్ని మధ్య అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద అవినీతి అలిగేషన్స్ కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్నటికి మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద యూ ట్యాక్స్ ఆరోపణలు వస్తే ఇప్పుడు తాజాగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీద గట్టి ఆరోపణలు. 100 కోట్ల కుంభకోణానికి సంబంధించిన వ్యవహారం బీజేపీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి వెలుగులోకి తీసుకొచ్చిన పరిస్థితి. ఓవరాల్గా ఇవాళ దినపత్రికల్లో ఈ రెండు అంశాలే కీలకంగా కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది. చంద్రబాబు నాయుడు పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించిన హైలైట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఒకసారి తొలి వెలుగు ఈ పేపర్ చూద్దాం. మనకు బ్యానర్ ఐటమ్గా కనిపిస్తుంది కేసీఆర్ అరెస్ట్ అనే క్వశ్చన్ మార్క్తో కనిపిస్తుంది. కొంప ముంచనున్న ఛత్తీస్గఢ్ కరెంట్, విద్యుత్ కొనుగోళ్లలో మీ పాత్ర ఏమిటి? నోటీసులు జారీ చేసిన జస్టిస్ నరసింహారెడ్డి. జూలై 30 వరకు సమయం కోరిన కేసీఆర్. జూన్ 15 లోపు సమాధానం ఇవ్వాలన్న కమిషన్. సమాధానం సంతృప్తిగా లేకపోతే ప్రత్యక్ష విచారణకు రాకుంటే అరెస్ట్ చేసే అవకాశం. బీఆర్ఎస్ శ్రేణుల్లో మొదలైన టెన్షన్ అంటూ వివరాలు కనిపిస్తున్నాయి మనకు ప్రధానంగా తొలి వెలుగు దినపత్రికలో. ఇక ఇందాక నేను ప్రస్తావించినట్టు పొన్నం 100 కోట్ల స్కామ్ అను మహేశ్వర్ రెడ్డి అలిగేషన్స్ ఆధారంగా ఇంకొక వార్త కనిపిస్తుంది. కలెక్షన్ బాయ్గా మంత్రి అన్న కొడుకు అనూప్. రోజుకు 50 లక్షలు ముడుతున్నాయి. పొన్నం అండతో రామగుండం ఫ్లై యాష్ బుడిద తరలింపు. యాష్ లోడ్ రికార్డు లేకుండానే బయటకు తరలింపు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలు. మంత్రి అండతో పట్టించుకొని అధికారులు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు అన్న వివరాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద మంచి అలిగేషన్స్, జనాలకు ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇవాళ కనిపిస్తున్నాయి మనకు దినపత్రికల్లో. ఒక ఈనాడు దినపత్రిక చూద్దాం. కేసీఆర్కు కమిషన్ నోటీసు అన్న బ్యానర్ ఐటమ్ కనిపిస్తుంది. యాదాద్రి భద్రాద్రి థర్మల్ కేంద్రాల నిర్మాణం. ఛత్తీస్గఢ్లో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై 15 లోపు సమాధానాలు పంపాలని నిర్దేశం. భద్రాద్రిలో సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ఏటా 300 కోట్ల నష్టం. ఛత్తీస్గఢ్లో ప్లాంటు నిర్మాణం పూర్తి కాకుండానే ఆ రాష్ట్రంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం. మీడియా సమావేశంలో వెల్లడించిన చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి అన్న వివరాలు కనిపిస్తున్నాయి. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కొనుగోలు ఒప్పందాలలో అవకతవకలు జరిగాయని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను అపాయింట్ చేశారు. విచారణ కొనసాగిస్తున్న క్రమంలో ఇప్పుడు తాజాగా కేసీఆర్కు నోటీసులు జారీ చేశారు. వివరణ ఇవ్వాలని కోరారు. ఆయన దానికి గడువు కోరినా కూడా ఖచ్చితంగా జూన్ 15 లోపల సమాధానం ఇవ్వాలన్న ఆదేశం కనిపిస్తుంది జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నుంచి. అదే రకంగా ఏపీ మంత్రివర్గానికి సంబంధించిన వార్త కూడా మనం ఈనాడు దినపత్రికలో చూడవచ్చు. 17 మంది కొత్త వారే అన్న శీర్షికతో చూస్తున్నాం. అదే రకంగా అన్ని ప్రాంతాల అభివృద్ధి అంటూ నిన్న ఎన్డీఏ పక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేల సమావేశంలో తనను ఎల్పీ లీడర్గా ఎన్నుకున్న తర్వాత ఉద్వేగ ప్రసంగం చేశారు చంద్రబాబు నాయుడు. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. అమరావతి ఏపీ రాజధాని, కర్నూలు అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం, విశాఖను ఆర్థిక రాజధాని చేస్తాం, కక్ష సాధింపులు ఉండవు, తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. నేడే ప్రమాణ స్వీకారం అంటూ దారులన్నీ కేసరపల్లికి అన్న వివరాలు కూడా మనం దీంట్లో చూడవచ్చు. అదే రకంగా తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ప్రధానంగా ఆదాయ వనరులను పెంచుకోవడానికి భూముల వాల్యూను పెంచబోతున్నారు. అది 30 నుంచి 50% వరకు ఉండే అవకాశం కనిపిస్తుంది అంటూ దానికి సంబంధించిన
సంబంధించిన కసరత్తు కొనసాగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన వార్త చూస్తున్నాం. భూముల ధరలపై అధ్యయనం, మార్కెట్ విలువ పెంపునకు సన్నాహాలు, కసరత్తు ప్రారంభించిన సబ్ రిజిస్ట్రార్లు అన్న వివరాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఇది కొంత మధ్యతరగతి వారికి నెగిటివ్ వార్తగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే భూముల ధరలు అందనంతగా పెరిగిపోయాయి. సొంతింటి కళ మధ్యతరగతికి నెరవేరని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భూముల వాల్యూను మరింతగా పెంచడం 2021లో కేసీఆర్ ప్రభుత్వం గణనీయంగా పెంచింది. అప్పటి నుంచి భూముల వాల్యూ చాలా హై లెవెల్కు వెళ్ళిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా మరొకసారి అదే స్థాయిలో పెంచే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తున్న పరిస్థితి ఇక్కడ మనకు చూస్తున్నాం. 2021-22లో మార్కెట్ విలువ పెంపు సందర్భంగా వ్యవసాయ భూముల కనిష్ట ధర 75,000గా నిర్ధారించారు. తక్కువ ధరలున్న చోట 50%, మధ్యస్థాయి ధరలున్న చోట 40%, ఎక్కువగా ఉన్న చోట 30% మేరకు పెంచారు అన్న తెలుస్తోంది. దానికి సంబంధించి ఈసారి కూడా దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే కేసీఆర్కు నోటీసులు అన్న బ్యానర్ ఐటమే ప్రధానంగా కనిపిస్తుంది. కరెంటు కొనుగోళ్ల రికార్డులను చూస్తే మీరే నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలి. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఆదేశం. జూలై 30 వరకు గడువు కోరిన మాజీ సీఎం ఈ నెల 15 లోపు వివరణ ఇవ్వాలన్న కమిషన్. మొత్తం 25 మందికి నోటీసులు. ఛత్తీస్గఢ్తో ఒప్పందం. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై విచారణ. అరవింద్ కుమార్ లేఖ కీలకం. కమిషన్కు మరిన్ని వివరాలు ఇవ్వనున్న రఘు, కోదండ, వేణుగోపాల్, తిమ్మారెడ్డి. వీళ్ళు ప్రధానంగా రఘు ఇందులో చాలా కీలకమైన వ్యక్తి. గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా విద్యుత్ ఉద్యోగుల జేఏసీకి సంబంధించి ఆయన సారథ్యం వహించారు. తెలంగాణకు విద్యుత్ రంగంలో ఎలాంటి అన్యాయం జరుగుతుంది సమైక్య పాలనలో అని చెప్పి చాలా బుక్స్ రాశారు, చాలా ఆర్టికల్స్ రాశారు ఆయన. అదే నేపథ్యంలో తెలంగాణ వచ్చిన తర్వాత విద్యుత్ కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు కొనసాగాయనే విషయంలో కూడా ఆయన క్లారిటీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద కమిషన్ ముందు ఇక ఏపీ సీఎంగా నేడే బాబు ప్రమాణం అన్న బ్యానర్ ఐటమ్ కనిపిస్తుంది. చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న కూటమి ఎమ్మెల్యేలు ఉదయం 11:27 గన్నవరం సమీపంలో వేదిక సిద్ధం. విజయవాడ చేరుకున్న అమిత్ షా, నడ్డా నేడు ప్రధాని రాక. రేపు డిఎస్సి పింఛన్ పెంపు ఫైళ్లపై తొలి సంతకాలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం అన్న వివరాలు కనిపిస్తున్నాయి ఆంధ్రజ్యోతి దినపత్రికలో. అదే రకంగా వేసవి సెలవులు ముగిసి ఇవాటి నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో బడికి వేలాయ అన్న శీర్షిక కూడా చూడవచ్చు. ఇక వెలుగు దినపత్రిక విషయానికి వస్తే భూ సమస్యల పరిష్కారానికి ఒకే చట్టం అంటూ రేవంత్ రెడ్డి సర్కార్ కొత్తగా తీసుకురాబోతున్న ఈ ధరణి ప్లేస్లో తీసుకురాబోతున్న కొత్త వ్యవహారానికి సంబంధించిన వార్త చూస్తున్నాం. భూ సమస్యల పరిష్కారానికి ఒకే చట్టం. ప్రస్తుతం 100కు పైగా చట్టాలు. ఇక అవన్నీ ఒకే గొడుగు కిందకు. క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వేతో హద్దులు ఏర్పాటు. పక్కా విస్తీర్ణంతో రైతులకు పాస్బుక్స్ అంటూ దానికి సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. అదే రకంగా కరెంటు ఒప్పందాలపై కేసీఆర్కు నోటీసులు అన్న బ్యానర్ ఐటమ్ కూడా మనం చూడవచ్చు వెలుగు దినపత్రికలో. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కనిపిస్తుంది. తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తప్పవు అంటూ 25 లోపు అఫిడవిట్లు ఇవ్వాలని కాళేశ్వరం ఇంజనీర్లకు. కాళేశ్వరం వైపు కూడా విచారణ కొనసాగుతుంది. జస్టిస్ ఘోష్ దానికి సంబంధించిన విచారణ చూస్తున్నాం. గ్రౌండ్ లెవెల్ పరిస్థితిని ఆయన అధ్యయనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు నుంచి సమాచారం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సమాచారంలో కనుక తప్పులు ఉన్నట్టుగా తేలితే శిక్షలు తప్పవంటూ ఆయన వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్, కేసీఆర్ గొర్రెలను పంపిణీ చేశారు. చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి దాని మీద. దానికి సంబంధించిన వార్త చూస్తున్నాం. లేని గొర్రెలకు 18 కోట్లు, ఆటోల నంబర్లు వేసి లారీల్లో తెచ్చినట్టు దొంగ బిల్లులు అంటూ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా మనం వెలుగు దినపత్రికలో చూడవచ్చు. ఇక నమస్తే తెలంగాణ దినపత్రికలో చూస్తే వివిధ క్యాండిడేట్స్ చేస్తున్న అభ్యర్థులు వారికి సంబంధించిన ధర్నాలు, వాటికి సంబంధించి ప్రియారిటీ ఇచ్చారు. నేను గాంధీ భవన్ దగ్గర జరిగిన హల్చల్కి సంబంధించిన వార్త చూస్తున్నాం. అదే రకంగా 7 తెలంగాణ మండలాలు ఇస్తే ప్రమాణం చేశా, నా ఒత్తిడితోనే మోదీ ఆగమేఘాలపై ముంపు మండలాల ఆర్డినెన్స్ తెచ్చారు అంటూ గతంలో 2014లో గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత, రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాలకు సంబంధించిన ఒక వార్త నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రచురించింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.